ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో April 19th గొప్ప ప్రారంభం. అనురాగ్ గారి గురించి చెప్పాలంటే ఆయనతో కూడా మీరు వర్క్ చేశారు. అవును, అనురాగ్ నాకు చిన్నప్పుడు యాక్చువల్గా నేను సప్తస్వరాలు అని ఒక రియాలిటీ షో పార్టిసిపేట్ చేసినప్పటి నుంచి నాకు ఫ్రెండ్, లైక్ బ్రదర్ ఆఫ్ లేట్, లైక్ అప్పటి నుంచి చాలా జర్నీ ఉంది అనురాగ్తో. అండ్ హీస్ వన్ పర్సన్ హూ ఈజ్ లైక్ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్ టు ఆర్ట్. సో నాకు ఈజ్ ఆల్వేస్ ఒక ఇన్స్పైరింగ్ ఉంటుంది. నాకన్నా చిన్నవాడు, బట్ నేను ఎక్కువ పొగడను. ఈజ్ లైక్ నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ వీ టాక్ ఆన్ రెగ్యులర్ బేస్. అట్లీస్ట్ ఒక మంత్లీ ఒక కాల్ ఉంటుంది, అది ఒక 2-3 hours వెళ్ళిపోతుంది. అట్లా ఎండ్లెస్ కాన్వర్జేషన్స్ అబౌట్ మ్యూజిక్ ఇండస్ట్రీ అట్లా మాట్లాడేసి. వేరే మాటలు ఉండవు, నాకు అర్థమైపోయింది. ఓన్లీ ఇట్ ఇస్ రిలేటెడ్ టు మ్యూజిక్. ఇట్ ఇస్ ఆర్ ఒపీనియన్స్, లైక్ ఒక సింక్లో ఉండడం, లైక్ హౌ వీ లుక్ ఎట్. రెండు నాలెడ్జబుల్ సోల్స్ కలిస్తే అది ఇంకా రెండు చిన్నప్పుడు ఫ్రెండ్స్ కలిస్తే చిన్నప్పుడు సోల్స్ అనుకోండి అది. అనురాగ్ కుల్ గారిని వాజ్ ఏ చైల్డ్హుడ్ ఫ్రెండ్. అయితే చైల్డ్హుడ్ నుంచి తెలుసు నాకు, అంటే లైక్ 2008-07 ఆ టైం నుంచి పరిచయము. తన జర్నీ కూడా నేను చూస్తూ వచ్చా. సో హీ వాజ్ లైక్ హీఈస్ అ విజనరీ ఇన్ హిస్ టైమ్స్, లైక్ వాళ్ళ జనరేషన్లో వచ్చిన సింగర్స్ నుంచి. అండ్ దట్స్ వై హీస్ లైక్ వేర్ హీస్ నౌ. నైస్. గీతా మాధురి క్యూట్ ఫ్రెండ్, చిన్నప్పుడు ఫ్రెండ్. గీతా మాధురి నేను లైక్ సాయి సింగర్స్ ఛాలెంజ్ అనే రియాలిటీ షో నుంచి వీఆర్ పాస్అవుట్స్. సో అక్కడ దాని తర్వాత నుంచి లైక్ రామాచారి సార్ దగ్గర కూడా నేను జాయిన్ అయినప్పటి నుంచి నాకు అక్కడి నుంచి ఫ్రెండ్ గీతా మాధురి, పర్ణిక. అండ్ దెన్ నాది గీతా మాధురిది, పర్ణికాది శ్రీకృష్ణ అన్నది ఒక అండ్ మనస్విని అని ఇంకొక అమ్మాయి. సో వీఆర్ లైక్ ఒక గ్రూప్. ఫన్నీ ఫై అని ఒక గ్రూప్ ఉంటుంది మాకు ఇప్పటికి వాట్సాప్లో, మాట్లాడుకుంటూ ఉంటాం. దేర్ వి షేర్ ఆల్ ర్యాండమ్ థింగ్స్. తమన్ గారు హీఈస్ అన్ ఇన్స్పిరేషన్, లైక్ హార్డ్ వర్క్, నాట్ గివింగ్ అప్ ఆన్ థింగ్స్, లైక్ ఆల్వేస్ ట్రయింగ్ టు రీడిస్కవర్ హిస్ జర్నీ. లైక్ ఎప్పుడు ఒక ఫైర్లో ఉంటారు ఆయన, లైక్ వర్క్ పట్ల ఒక హైలో ఉంటారు ఆయన. సో హీఈస్ అ లుక్అప్ టు పర్సనాలిటీ ఫర్ మీ. అండ్ పర్సనల్గా ఆయన ఒక ఫేజ్ ఆఫ్ మై లైఫ్లో నిజంగా నా గురించి ఈ అబ్బాయి ఎదగాలి, ఈ అబ్బాయికి మంచి జరగాలి అని కోరుకున్న వ్యక్తిలో ఆయన. అలా కోరుకునే నన్ను ఎంకరేజ్ చేశారు. లైక్ సోలో బ్రతికే సో బెటర్లో సాంగ్స్ దగ్గర నుంచి టిల్ హంగ్రీ చీటా దాకా. వితౌట్ తమనన్నా ఇట్ వుడెంట్ బి పాసిబుల్. లైక్ ఆల్ దోస్ సాంగ్స్, స్కందాలో చుట్టు అనే సాంగ్ హీ వాంటెడ్ మీ, రఘురామ్ రాస్తే బాగుంటుంది. సో he pulled me, he stood for me those times. So that I can't forget. So he gave me that kickstart. So for that I'm always grateful. సూపర్. అసలు ఈ విషయాలు అసలు తెలీదు. ఓహో, ఇంత క్లోజ్ అసోసియేషన్ ఉందా తమన్ గారితో? ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 10 years. అంటే నేను ప్రీవియస్గా మణి శర్మ గారి దగ్గర, కీరవాణి సార్ దగ్గర కోరస్కి అట్లా వెళ్ళేవాడిని, చిన్నప్పుడు వెళ్ళేవాడిని. ఎక్కువ సుదీర్ఘ ప్రయాణం అంటే లైక్ టు అబ్జర్వ్, లైక్ మైన్యూట్గా ఎవ్రీడే బేసిస్లో ఒక ఫిలింకి ఎంత వర్క్ జరుగుతుంది. ఆయన రికార్డింగ్స్ చూపించడానికి సినిమాలకు తీసుకెళ్ళి, ప్రతి సినిమా ఆయన మ్యూజిక్ చేసింది రిలీజ్ అయినప్పుడు కూడా ఆయన థియేటర్కి తీసుకెళ్ళి చూపించేవాళ్ళు అనమాట మా గ్రూప్ అంతా. సో అప్పటి నుంచి లైక్ ఒక ఏజ్లో మ్యూజిక్ అంత అంటే లైక్ లైఫే సీరియస్ తీసుకొని స్టేజ్, ఇలాంటి వాళ్ళ వల్ల లైక్ ఆ పర్సెప్షన్ అనేది మారింది. లైక్ హౌ సీరియస్ యూ షుడ్ బి అబౌట్ యువర్ వర్క్, హౌ సీరియస్ యూ షుడ్, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. ఒక వచ్చిన వర్క్ అది ఎంత రెస్పాన్సిబుల్గా మనం దాన్ని. కొంతమంది కొన్నిసార్లు లైఫ్లో వాళ్ళు రావడం వల్ల లైఫ్ పర్స్పెక్టివే మారిపోతూ ఉంటుంది. ది డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ కీప్స్ చేంజింగ్. అలా మీకు తమన్ గారు అనేది నాకు ఒక ముక్కలో అర్థం అవుతోంది. ఎందుకంటే వెరీ క్యూట్ ఇన్సిడెంట్ చెప్తా ఒకటి. ఇప్పుడు క్యూట్ అనిపిస్తుంది కాబట్టి చెప్తాను. మేము మజిలీ సినిమాకి వెళ్ళామండి మా గ్రూప్ అందరం. అంటే లైక్ ఎవ్రీ ఫిలింకి తీసుకెళ్ళాం. ఇప్పుడు సాకేత్, నేను, ఆదిత్య అని ఇంకొక అబ్బాయి, లైక్ అంతా ఇంతమంది. ఆదిత్య అంటే కేసీ తమ్ముడు. సో అందరం కలిసి ఒక రోలో కూర్చున్నాం. మనం సాధారణంగా జోకులు వేసుకుంటాం కదా. సో మామూలుగా ఏదైనా అక్కడ సినిమా రిలేటెడ్ మనకు ఒక వీక్ మూమెంట్లో ఏదైనా ఒకటి నవ్వు రావడం స్టార్ట్ అయిందంటే ఇంకా నవ్వేస్తాం. ఆ రోజు లైక్ బ్యాక్ ఇన్ 2018 ఇది మజిలీ రిలీజ్ అయినప్పుడు తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు ఆ ఫిల్మ్కి. సో దెన్ వీ కేమ్ అవుట్. వీడు ఆదిత్య ఏంటి ఉన్నవాడు ఊరికే ఉండక అద్దరిపోయిన సెకండ్ హాఫ్లో రికార్డింగ్ ఎంఎస్ స్ట్రింగ్స్ వేసాడు. ఇప్పుడు వాడు వేయడం వల్ల ఆ డైలాగ్ నేను మళ్ళీ అన్న సూపర్ ఉంది అనగానే తమన్ అన్న సీరియస్ ఉన్నాడు.
ఐ డింట్ ఎక్స్పెక్ట్ దట్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ సీరియస్నెస్ లేదు రా నీకు లైఫ్లో అనేసి. మిమ్మల్ని ఇప్పుడు అందరూ నవ్వారు అక్కడ, నేను హైలైట్ అవుతా, అది నా స్పెషాలిటీ. నా చిన్నప్పుడు స్కూల్ నుంచి ఇదే నా స్పెషాలిటీ. వెనక బెంచ్లో కూర్చుని 10 మంది అల్లరి చేస్తే ఫస్ట్ నన్ను పాయింట్ అవుట్ క్లాస్ రూమ్ బయటకి పంపించాలి. ఇది ఉంటుంది నా ఫేస్ మీద రాసి ఉంటుంది అట్లా. నవ్వు అంటుకుంటే ఆగదండి అప్పట్లో అయితే మరీను. సో తమనన్ను అలా నిషా నేనేంటి ఇట్లా మిస్అండర్స్టూడ్ అయిపోయా అని చెప్పి ఆ బాధ ఎక్కువ ఉండింది. బట్ తర్వాత హిస్ ఇంటెన్షన్స్ ఆల్ మేడ్ సెన్స్ అనమాట. అండ్ ఇప్పుడు ఆయన నన్ను తిట్టినా ఆయన నాకు పెట్టారు ఆ టైంలోనే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సోలో బతికి సో బెటర్ నుంచి ఆ జర్నీ టిల్ హంగ్రీ చీట ఆర్ ఇంకా ఫర్దర్ కూడా నేను రాస్తాను. ఐ నో లైక్ వెన్ ద టైమ్ కమ్స్ ఐమ్ ఆల్వేస్ లైక్ ఇంక్లైన్ టువర్డ్స్ రాముడికి లక్ష్మణుడు లాగా తమన్కి రఘు ఎప్పుడు ఉంటాడైతే. అంటే అట్లా ఇలాంటి తమ్మనే పులిహార కలిపేయడం. ఇప్పుడు దట్స్ వాట్ యు టోల్డ్ మీ. ఇప్పుడు యు ఆల్వేస్ లుక్ అప్ టు హిమ్, యు ఆల్వేస్ హావ్ ఎ స్పెషల్ ప్లేస్ అన్ని మీరు అన్నారు. మొన్న ఏమైంది తెలుసా, మొన్న ఒక ఇంటర్వ్యూ ఏదో లాస్ట్ నేను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూకి పవన్ కళ్యాణ్ గారే అంతా చేశారు, బ్రహ్మాజీ గారి వల్ల జరిగింది అని పెట్టారు. బాపు సినిమాకి ఇది ఓజీకి లింక్ కొట్టి ఇట్లాంటి ఒక తమ్మునేలు పెట్టేసరికి నేను షాక్. ఇలాంటివి అయితే జరగవని నేను కోరుకుంటున్నా. 100% జరగదు. మీరు చెప్పినట్టే ఉంటుంది తప్ప ఏది మారదు. అండ్ లాస్ట్ తరుణ్ భాస్కర్ గారు మీరు ఆ సాంగ్ రిలీజ్ చేయించారు కదా స్పెసిఫిక్గా తరుణ్ భాస్కర్ గారితో. సో ఏదైనా ఒక రిలేషనా లేకపోతే అప్పుడు ఆయన తీసిన సినిమా హిట్ అయిందని చెప్పి ఆయనతో రిలీజ్? అది నేను నా త్రూ జరగలేదు, మా ప్రొడ్యూసర్ త్రూ అయింది అప్పుడు. బట్ దెన్ రూమ్ నెంబర్ 54 అని ఒక వెబ్ సిరీస్ చేశాను నేను, ZEE5లో ఉంటుందండి. సో దానికి తరుణ్ భాస్కర్ గారు ప్రెజెంటర్. సో అప్పుడు నాకు ఒక పరిచయం ఏర్పడింది. అండ్ నవ్ వి నో ఈచ్ అదర్. ఎప్పుడైనా ఎదురుపడినప్పుడు ఇప్పుడు రోజుకి ఫోన్ మాట్లాడేది శ్రీకృష్ణ గారితో, నెలకు ఒకసారి మాట్లాడేది అనురాగ్ గారితో, ఎవ్రీడే యూ లుక్ అప్ టు తమన్ గారు. అండ్ ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారు అలా వచ్చారా? టేకింగ్ ఆల్ ది పాయింట్స్. ఎంత జాగ్రత్తగా వింటున్నానో మీరు చెప్పేది. అయ్యో. సో అట్లా ఏ ఫోన్లో ఉండవన్నమాట తరుణ్ భాస్కర్ గారితో, అంతేగా మీరు చెప్పాలనుకున్నది? లేదండి, ఆఫ్ లైట్ వీ డిడ్ంట్ వర్క్ టుగెదర్ కదా. సో అంటే ద రూమ్ నెంబర్ 54 అనే సిరీస్కి గౌతమ్ గారు అనే ఆయన రైటర్ అండ్ డైరెక్టర్. లేటర్ ఆన్ హీ బికేమ్ ద ప్రెజెంటర్. తరుణ్ భాస్కర్ గారు ప్రెజెంటెడ్ ద సిరీస్. సో అలా తెలిసి ఒక మంచి ఒపీనియన్ ఉందండి అక్కడ వరకు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాము యూ బీయింగ్ అ సింగర్, యూ బీయింగ్ అ లిరిసిస్ట్, యూ బీయింగ్ అ మ్యూజిక్ డైరెక్టర్ మనం మాట్లాడుకున్నాం. సో సరదాగా దిస్ పర్టికులర్ సెగ్మెంట్ విల్ సింక్ ఇట్ విత్ సాంగ్స్. నేను అనుకున్నా ఫస్ట్ టైం మాకు బాగుంది ఒక ఇంటర్వ్యూ, అసలు ఏంది మంచిగా ఒక చిట్ చాట్ షోలో అయిపోయింది, నన్ను పాడమని ఇబ్బంది లేదు. ఇది కూడా జస్ట్ ఫర్ ఫన్ బికాజ్ నిజంగా మీ వాయిస్ వినే ఫ్యాన్స్కి మీరు పాడకుండా ఇంటర్వ్యూ కంప్లీట్ చేస్తే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు అంత కష్టంగా మీరు ఇప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెట్టారు చెప్పరా నాకు? ఫ్యాన్స్ పాటలు అది నిజమే అని మీకు తెలుసు. మనకు కూడా ఫ్యాన్స్ ఉంటారా దీప్తి గారు? నేనే పెద్ద ఫ్యాన్. ఇంకేంటి చెప్పండి.